20% ఏదైతే ఉందో దాంట్లోనే జనసేన, దాంట్లోనే బీజేపీ, దాంట్లోనే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇప్పుడు ఆ కొత్తగా వచ్చిన మన కేఏ పాల్ గారి పార్టీ అన్ని అందులోనే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కలిపి 20%. ఇప్పుడు 20%లో చేల్చాల్సిందే గాని వైసీపీ వాడు ఈయనకి ఎందుకు వచ్చి చేల్తాడు బేసిక్ గా అంటే ఈయన అనుకునేది ఏంటంటే నేను వైసీపీ నుంచి వచ్చాను, వైసీపీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు, ఇప్పటికి కూడా కోటరీ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి అని అనుకుంటున్నారు. వాళ్ళకి అవకాశం కూటమి ఇవ్వట్లేదు కాబట్టి నా దగ్గరకు వస్తారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ లో అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళకి టికెట్ రాలి లైక్ రేపు వర్మ లాంటి వాళ్ళు లేదా వాళ్ళకి వైసీపీలో కూడా ఛాన్స్ రాదు కాబట్టి జనసేనలో గానీ బీజేపీ కూటమిగా ఉండటం వల్ల సీట్లు రాని వాళ్ళందరూ రేపు మన వైపుకి వస్తారు అన్న ఒక ఎత్తుగడతో పార్టీ పెడుతున్నారని నేను అనుకుంటున్నా. మేబీ అది మంచి పరిణామం కూడా. కొంతమందికి షెల్టర్ అవుతుందేమో లేనప్పుడు ఒక చాయిస్ అనేటటువంటి కోణంలో ట్రై చేస్తున్నారు అనిపిస్తోంది. గుర్రం ఎగరావచ్చు, దాన్ని మనం తప్పడానికి కూడా లేదు, అదృష్టం అంటే ఒక్కోసారి కొట్టేయచ్చు. కానీ ఒకటి సార్ ఇందాక మీరు అన్న పాయింట్, లాస్ట్ టైం 2029 అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం జగన్ కొంతవరకు దూరం అయ్యింది 19 తర్వాత, అంటే అదే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దూరం అయింది. దాన్ని టీడీపీ కూడా గ్రాప్ చేసుకోలేకపోయింది, కూటమిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అటు మొగ్గు చూపట్లేదు. అలాంటి వాళ్ళకి ఒక పార్టీ కావాలన్నప్పుడు విజయసాయి రెడ్డి గారి